Morning itself, we are just looking into the Word of God from Acts of the Apostle, chapter 13. ఉదయకాలం మొదలుకొని అపోస్తలుల కార్య గ్రంథం 13వ అధ్యాయంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. When you read those chapters, you learn certain good principles. ఈ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు అనేకమైనటువంటి సూత్రాలు మనం అక్కడ గ్రహిస్తూ ఉన్నాం. The first principle we learned is all God's work must have its origin in God. మొట్టమొదటిగా మనం తెలుసుకునేది ఏమిటంటే దేవుని యొక్క పని అంతటికి కూడా దేవునిలోనే జన్మం అనేది ఉండాలి. Any ministry should begin from the heart of God and the immediate presence of God. ఏ పరిచర్య అయినా సరే దేవుని యొక్క హృదయంలో నుండి దేవుని యొక్క సన్నిధిలోనే అది పుట్టాలి. If your ministry is not guided and started by God, it is not God's work, it is a devil's work. నీ యొక్క పరిచర్య దేవునిలోనే పుట్టి దేవుని ద్వారా నడిపించబడేదిగా ఉండకుండా ఉంటే అది దేవుని యొద్ద నుండి వచ్చిన పరిచర్య కాదు, అది దయ్యము యొక్క పని. Secondly, your ministry must be fits into God's purposes. రెండవదిగా నీ యొక్క పరిచర్య అంతా కూడా దేవుని యొక్క ఉద్దేశాల్ని లేక దేవుని యొక్క సంకల్పములో అది స్థిరపరచబడి ఉండాలి. Thirdly, it must be done in the power of the Holy Spirit. మూడవదిగా అది పరిశుద్ధాత్మ యొక్క ప్రభావముతో నడిపించబడాలి. Without the power of the Holy Spirit, you cannot accomplish anything. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా నీవు ఏమీ సాధించలేవు. This evening we are going to see this work of God must be done by men who are called by God. ఇది దేవుని చేత పిలువబడినటువంటి మనుషుల చేత ఈ పని జరిగించబడేదని మనం తెలుసుకుంటున్నాం. The servants of God worshiping God there with fasting and prayer. ఉపవాసముతోను ప్రార్థనతోను ప్రభువును సేవిస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలు దేవుని సేవకుల మధ్య They were praying in the spirit. వారు ఆత్మలో ప్రార్థిస్తూ ఉన్నారు. They were worshiping God. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. The prophets were there, apostles were, and the teachers were there. అక్కడ అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. The presence of God was there. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది. All those prophets and apostles were really enjoying the presence of God there. అక్కడ అపోస్తలులు ప్రవక్తలందరూ కూడా దైవ సన్నిధిని వారు ఆనందిస్తున్నారు. But God has got a call for Paul and Barnabas. అయితే పౌలును బర్నబాను దేవుడు యొక్క పిలుపుతో దేవుడు పిలిచాడు. The Holy Spirit called them directly. The call of God came upon them. దేవుని యొక్క పిలుపు పరిశుద్ధాత్మ ద్వారా సూటిగా వారి కొరకు వచ్చింది. You see all through the Bible, God called Abraham. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. God called Moses. దేవుడు మోషేను పిలిచాడు. God called Joshua. దేవుడు యెహోషువను పిలిచాడు. God called Gideon. దేవుడు గిద్యోనును పిలిచాడు. God called Paul. దేవుడు పౌలును పిలిచాడు. Everyone had an encounter with God. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సంధించినట్లుగా మనం They చూస్తున్నాం. never ever had a doubt in their life that they got the call of God in their life. వారి జీవితాల్లో దేవుని యొక్క పిలుపు వారికి వచ్చిందా లేదా అనే విషయంలో ఏ మాత్రము ఎన్నడూ కూడా వారికి ఎలాంటి సందేహము రాలేదు. You should never ever have a doubt about the call of God in your life. అలాగే నీ జీవితంలో నీ పరిచర్య విషయంలో ఎన్నడూ ఎప్పటికీ కూడా ఎలాంటి సందేహం రాకూడదు. The problem with all of us is this. మనందరితో ఉన్న సమస్య ఏమిటంటే All denomination. అన్ని క్రైస్తవ శాఖల్లో కూడా These days people want to come for ministry. ఈ దినాల్లో అనేక మంది పరిచర్యలోకి రావాలని ఆశిస్తున్నారు. Those days it's very difficult to come for ministry. ఒకానొక దినాల్లో పరిచర్యలోకి రావడానికి లేక పరిచర్యలో రావాలంటే అది చాలా కష్టమైన విషయం. You don't get much money on those days when you come for ministry. ఎందుకంటే ఒకప్పుడు దేవుని సేవలోకి వస్తే పరిచర్యలోకి వస్తే ఎవరు కూడా డబ్బు ఇచ్చేవాళ్ళు లేరు. Real persecution. Our pastors before us really gone through a lot of problems and persecution. మనకు ముందుగా వెళ్ళినటువంటి దైవ సేవకులు మన పూర్వీకులు నిజంగా చాలా హింస అలాగే లేమిని వారు అనుభవించారు. They didn't have any food to eat. తినడానికి ఆహారం ఉండేది కాదు. They were beaten by people. వారు అనేక మంది చేత కొట్టబడేవారు. They were despised by the society. సమాజం వారిని త్రోసివేసింది, తృణీకరించింది. All the pastors who worked
In Andhra Pradesh on those days, you just go and sit and ask them how did they do ministry. ఒకప్పుడు పూర్వం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసిన అనేక మంది దైవ సేవకులతో మీరు కూర్చొని వారితో మాట్లాడి తెలుసుకోండి విషయాలు. You see all the pastors' children, they have now good facilities and they have lot of things in their life. అలా సమర్పణతో సేవ చేసినటువంటి దైవ సేవకుల యొక్క పిల్లల్ని నాడు మీరు చూస్తే వారికి దేవుడు అన్ని విధాల సదుపాయాలు కూడా ఇచ్చాడు. You must never forget the way that they have done work with lot of sacrifice. ఎంతో త్యాగంతో వారు చేసినటువంటి పనిని మనం ఎన్నడూ మరువకూడదు. We are really enjoying the fruit of the ministry which our forefathers have done in this land. మన పూర్వీకులు ఈ దేశంలో ఈ భూమి మీద వారు చేసినటువంటి ఆ త్యాగపూరితమైన సేవ యొక్క ఫలాన్ని ఈ దినాన మనం అనుభవిస్తున్నాం. But do you have a clear call of God upon your life? అయితే నీ యొక్క జీవితంలో స్పష్టమైనటువంటి పిలుపు దేవుని పని చేయడానికి నీకున్నదా? Do you know that this is the sure call of God upon your life? నిజముగా నిశ్చయముగా దేవుడు నిన్ను పిలిచాడనేటువంటి ఆ యొక్క నిర్ధారణ మీ జీవితంలో ఉందా? When I was born, my mother dedicated me for ministry. నేను పుట్టినప్పుడు నా తల్లి దేవుని సేవ కొరకు నన్ను ప్రతిష్ఠించింది. When I was studying in my 5th standard, నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు my mother went for a missions meeting. మా తల్లి ఒక సువార్త కూటానికి వెళ్ళారు. She came home. ఇంటికి వచ్చారు. We have 7 children in our home. మా ఇంట్లో 7 పిల్లలు మేము. She directly came to me సూటిగా నా దగ్గరికి వచ్చారు. and said to me, my son, I have dedicated you for doing ministry. వచ్చి నా కుమారుడా నిన్ను దేవుని పని చేయడానికి మేము ప్రతిష్ఠించామని చెప్పి. I was a very small boy. నేను చాలా చిన్నవాడిని. When she spoke that word to me, ఆ మాట ఆమె నాతో చెప్పినప్పుడు that time itself the Holy Spirit came upon. అప్పుడే పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చాడు. That the word that gone into my spirit. ఆమె చెప్పినటువంటి ఆ మాట నా ఆత్మలోకి చొచ్చుకొని వెళ్ళింది. From that time onwards, the Holy Spirit was upon me. అప్పటి నుండి కూడా పరిశుద్ధాత్మ నా మీద ఉన్నాడు. I wanted to go so many ways. అనేక మార్గాల్లోకి నేను వెళ్ళిపోవాలనుకున్నాను. I went and asked some pastor. I was an Anglican man that time. ఆ సమయంలో నేను ఆంగ్లికన్ సంఘానికి చెందిన వ్యక్తి. Never known about the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం అంటే ఏంటో నాకేం తెలియదు. I used to go and see how the CSI pastors work. ఈ సిఎస్ఐ పాస్టర్లు ఏ విధంగా పని చేస్తుంటారో వెళ్ళి చూస్తుండేవాడిని. I used to ask them how much salary they get. వాళ్ళని అడిగేవాడిని ఎంత జీతం వస్తుంది వాళ్ళకని. Knowing all those things, I really don't like to go into the ministry at all. కనుక అవన్నీ తెలుసుకున్న విషయాలన్నీ తెలుసుకున్న నేను అసలు సేవలోకి వెళ్ళడానికే ఇష్టపడలేదు. Because I love sports very much. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ చాలా ఇష్టం. I thought becoming a minister, I will not ever play any sports. నేను అనుకున్నాను ఏమిటంటే ఇలాగ దేవుని సేవలోకి వెళ్ళిపోతే ఇక నాకు కనీసం ఆటలాడుకునే అవకాశం కూడా ఉండదు అనుకున్నాను. Get enough money. నేను కావాల్సినంత డబ్బు సంపాదించుకోలేదు. I changed my direction. కనుక నా దిశ మార్చుకున్నాను. But when I became 20 years old, నాకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు I came to a meeting like this. ఇలాంటి ఓ మీటింగ్కి వెళ్ళాను. The Holy Spirit came again పరిశుద్ధాత్ముడు మరలా నన్ను తాకాడు. and gripped my heart. నా యొక్క హృదయాన్ని పట్టుకున్నాడు. I committed totally to Christ. అప్పుడు పూర్తిగా సంపూర్ణంగా క్రీస్తుకు అర్పణ చేసుకున్నాను. I totally submitted myself to Christ. సంపూర్ణంగా నన్ను నేను క్రీస్తుకు అప్పగించుకున్నాను. I said I will never work for money. ఇక ఎప్పుడు డబ్బు కొరకు నేను పని చేయను I అనుకున్నాను. said you send me anywhere in the world, ప్రపంచంలో నువ్వు ఎక్కడికన్నా పంపించు దేవా. even to the farthest and uttermost part of any of the parts of the world. ప్రపంచంలో ఎక్కడ భూదిగంతాల వరకు నువ్వు నన్ను పంపించినప్పుడు, Even though I don't have anything to eat, నాకు తినడానికి లేకపోయినప్పటికీ I will serve you, Lord. ప్రభువా నేను నిన్ను సేవిస్తాను. I committed my life to Christ in a deeper level. నా జీవితాన్ని ఆ విధంగా లోతైన అనుభవంలోనికి దేవునితో నేను సమర్పణ చేసుకున్నాను. There only one purpose I had in my life. నా జీవితంలో ఒకే ఒక ఉద్దేశం ఉంది. To love my Lord with all my heart, with all my strength. నా యొక్క ప్రభువును పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో నేను ప్రేమించాలి. That is the goal of my life. అదే నా జీవితం యొక్క గురి. I committed for that. దాని కొరకే నేను సమర్పించుకున్నాను. I never served for money. ఎన్నడూ డబ్బు కొరకు పని చేయలేదు. I've gone through lot of difficulties in my life. నా జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్ళాను. For my lunch, I used to pray for 3 hours to get my lunch. మరి నా యొక్క మధ్యాహ్న భోజనం కొరకు 3 గంటలు ప్రార్థన చేసేవాడిని. I walked several miles. అనేక మైళ్ళు వెళ్ళేవాడిని.
I lived in distress and panicking life, threatening of my life. అలాగా నా జీవితం చాలా భయకంపితంగా దుర్భరమైన పరిస్థితిలో జీవించాను. I had only one pillow and one cover. I lived in Bangalore. Lot of cold wave comes. I lived in cold waves, and 7 times thief came and took off my one tumbler, one plate. Whenever I buy one plate and one tumbler, one sheet, 7 times thief came and took off everything. చాలా భయంకరమైనటువంటి చలిలో మరి నాకున్నటువంటి ఆ ప్లేటు, గ్లాసు, నాకున్న ఆ షీట్ అవన్నీ కూడా 7 సార్లు దొంగిలించబడటం జరిగింది. ఆ భయంకరమైన చలిలో చాలా యాతన పడుతూ నేను జీవించవలసి వచ్చింది. I never had a good lock to lock my room. నా గదిని తాళం వేసుకోవడానికి ఎప్పుడు సరైన తాళం నాకు ఉండేది కాదు. I didn't have any cycle. I walked with a real great joy in my life. ఎలాంటి సైకిల్ కూడా నాకు ఉండేది కాదు. అయితే హృదయంలో ఎంతో ఆనందంతో ఎంతెంతో దూరం నేను నడిచి వెళ్ళేవాడిని. I had all the time young people with me. I fed them what all that I had with me. నాకున్న దాంతోనే నా చుట్టూ ఉండేటువంటి అనేక మంది యవనస్తులకు నేను వారికి భోజనం పెట్టేవాడిని. Only one thing in my life, the call of God upon my life was very heavy. నా జీవితంలో నేను గ్రహించినటువంటిది ఒకే ఒక విషయం ఏంటంటే దేవుని యొక్క పిలుపు, దేవుని సేవ కొరకైతే అది నా మీద గొప్ప భారంతో ఉండేది. I really prayed continuously for 2 years. 2 సంవత్సరాలు మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేను. To know the call of God upon my life. నా జీవితంలో దేవుని యొక్క పిలుపును నేను అర్థం చేసుకోవడానికి. After 2 years of prayer, 2 సంవత్సరాల ప్రార్థన తర్వాత God gave me that assurance that I must take a pastoral ministry. నేను సంఘ కాపరి యొక్క పరిచర్యను లేక కాపరత్వాన్ని తీసుకోవాలని ప్రభు నాతో మాట్లాడాడు. I enjoy that call of doing pastoral ministry. గనుక కాపరిగా ఉండేటువంటి దేవుని యొక్క సేవలో ఆ పిలుపును నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. Some evangelists, they do pastoral ministry. కొంతమంది సువార్థికులుగా ఉన్నవారు కాపరి పరిచర్య చేస్తారు. Some pastors, after facing lot of difficulties in their church, leave their church, they do evangelism. కొంతమంది కాపరులేమో సంఘంలో చాలా సమస్యలు కష్టాలు ఎదుర్కొన్న తర్వాత ఇక బాధలు తట్టుకోలేక సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి సువార్థికులుగా పనిచేస్తారు. But some pastors may have a dual ministry of evangelist and also pastoral ministry. Sometimes you have. కొంతమంది పాస్టర్స్ ఏమో సంఘానికి కాపరిగా ఉంటూ అలాగే సువార్థికులుగా కూడా పనిచేస్తుంటారు. But what is the primary call of God in your life? కానీ నీ జీవితంలో దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి పిలుపు ఏమిటి? Make sure of your call of God. దేవుని యొక్క పిలుపు నీ జీవితంలో ఏమైందో అది నీవు నిశ్చయించుకోవాలి. Stay in that call of God. ఆ దేవుని యొక్క పిలుపులో నీవు నిలిచి ఉండాలి. Many difficulties you may be facing. దానిలో ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కోవచ్చు. But stay in that call. అయినప్పటికీ కూడా ఆ పిలుపులో నిలిచి ఉండు. And with that call, if you do ministry, ఆ పిలుపుతో నీవు దేవుని సేవ చేసినప్పుడు that is where your anointing comes upon you. అప్పుడు దానిని బట్టే నీపై నీ అభిషేకం నిలిచి ఉంటుంది. What is anointing? అభిషేకం అంటే ఏమిటి? Anointing is the ability of God for you to do the call of God. దేవుడు దేని కొరకు నిన్ను పిలిచాడో ఆ పిలుపును నువ్వు నెరవేర్చడానికి దేవుడు నీకు ఇచ్చే సామర్థ్యతే దేవుని యొక్క అభిషేకం. You yourself do not have that ability. నీకు ఒకవేళ మునుపు ఆ యొక్క అభిషేకము ఆ సామర్థ్యత ఉండకపోవచ్చు. But if you have the call of God, God gives you that ability. దేవుని యొక్క పిలుపు నిజముగా నీ జీవితంలో ఉన్నప్పుడు ఆ సామర్థ్యతను దేవుడు నీకు ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. You really do not know how God will use you. దేవుడు నిన్ను ఏ రీతిగా వాడుకుంటాడో నీకు తెలియదు. All over the world people call you. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు నిన్ను పిలుస్తారు. And you stay in the call of God. దేవుని పిలుపులో నీవు స్థిరముగా నిలిచి ఉన్నప్పుడు, stay in that anointing of the Holy Spirit, ఆ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకములో నీవు నిలిచి ఉన్నప్పుడు, the ability of God will come upon you. దేవుని యొక్క సామర్థ్యత నీలో ఉంటుంది. What is anointing? అభిషేకం అంటే ఏమిటి? Fruitfulness will come. ఫలభరితమైన జీవితం. Fruitfulness is when you live a fruitful life. నీవు
ఫలభరితమైనటువంటి జీవితాన్ని నీవు జీవించినప్పుడు, you may not have much money, ఒకవేళ నీకు చాలా డబ్బు ఉండకపోవచ్చు, you may not have much the things of the world, ఒకవేళ లోకరీత్యా అనేక వస్తువులు అనేక విషయాలు నీకు ఉండకపోవచ్చు, you live a fruitful life. కానీ నీ జీవితము ఫలభరితమైనదిగా ఉంటుంది. When you preach, people get saved. నీవు బోధించినప్పుడు ప్రజలు రక్షణ పొందుతారు. That is anointing. అది అభిషేకం. When you pray for sick people, people are healed. రోగుల కొరకు ప్రార్థించినప్పుడు వారు బాగుపడతారు. Hallelujah. Hallelujah. You will have the fear of God around you. నీ చుట్టూ కూడా దేవుని యొక్క భయం ఆవరించి ఉంటుంది. You carry the presence of God with you wherever you go. నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సన్నిధిని నీతో నువ్వు మోసుకొని వెళ్తుంటావు. That is what you need. అదే నీకు కావాలి. That's a call of God. అది దేవుని పిలుపు. Wherever you go, నీవు ఎక్కడికి వెళ్ళినా God's name will be glorified. అక్కడ దేవుని నామము నీ ద్వారా That is మహిమపరచబడుతుంది. what anointing. అదే అభిషేకం అంటే. This is what you need. అదే నీకు కావాలి. Do not be afraid of your poor education, poor circumstances that you live in. నీ ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ, లేకపోతే నీవు అంత విద్యావంతుడు కాదని కానీ దాని విషయాల్లో నీవేమీ భయపడక్కర్లేదు. Dear people of God, ప్రియ దేవుని ప్రజలారా, if you have the call of God upon your life, దేవుని పిలుపు నీ జీవితం మీద ఉంటే, if you stay with that call of God, ఆ పిలుపులో నీవు నిలిచి ఉండు, God will use you mightily. దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. Devil will be tremble before you. నీ ఎదుట అపవాది గడగడ వణికిపోవడం Shall we జరుగుతుంది. lift your hand and praise God? చేతి పైకెత్తి దేవునికి వందనాలు That is చెప్పండి. what you need. అదే నీకు కావాలి. You don't need any money. నీకు డబ్బు అవసరం లేదు. You don't need any titles for your life. నీ జీవితానికి ఏ బిరుదులు అవసరం లేదు. Dear people of God, don't lose your anointing and the call of God. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క పిలుపును మీ జీవితంలో పోగొట్టుకొనకండి. Shall we lift our hand? చేతులెత్తి పైకెత్తుదాం. You have a call of God upon your life. నీ జీవితంలో దేవుని యొక్క పిలుపు ఉన్నది. You have an anointing upon your life. నీ జీవితముపై దేవుని యొక్క అభిషేకం ఉంది. Do not ever doubt about the call of God. దేవుని యొక్క పిలుపును ఎన్నడూ కూడా నువ్వు సందేహించవద్దు. People may despise you. ప్రజలు నిన్ను తృణీకరించవచ్చు. People may forsake you. ప్రజలు నిన్ను మర్చిపోవచ్చు. People may say that you are an uneducated person. నీవు విద్య లేని పామరుడు అని ప్రజలు అనొచ్చు. But make sure tonight that you have the call of God. అయితే నీ జీవితంలో దేవుని యొక్క పిలుపు విషయంలో నీవు నిర్ధారణ చేసుకో. Live by faith and faith alone. విశ్వాసము ద్వారా మాత్రమే నీవు జీవించు. Trust God and God alone, not trusting God and plus something else. దేవునిని మాత్రమే నీవు నమ్మిక ఉంచు. దేవుని నమ్ముతున్నానని అనేకమైన వాటిని నీవు నమ్మొద్దు. The call of God has come to you even before the foundation of the earth. దేవుని యొక్క పిలుపు జగత్ పునాది వేయబడక మునిపే నీ మీదకి వచ్చింది. Nobody can despise your youth. ఎవ్వరూ కూడా నిన్ను తృణీకరించలేరు. The word of the Lord will come to your heart as a revelation by faith. దేవుని యొక్క వాక్కు విశ్వాసము ద్వారా నీకు ప్రత్యక్షతగా నీ హృదయంలోకి వస్తుంది. Wherever you go, the right word will come to you at the right time. It will become a prophecy to the people. నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సరి అయిన సమయంలో సరి అయిన వాక్కు అక్కడ ఉన్న ప్రజల కొరకు ప్రవచనంగా వస్తుంది. Dear people of God, ప్రియ దేవుని సేవకులారా, must have a call of God. దేవుని యొక్క పిలుపు ఉండాలా. It's not doesn't matter what do you have. నీకు ఏముందనేది ప్రాముఖ్యం కాదు. You know, Paul was preaching in a school building for 2 years. 2 సంవత్సరాలు ఒక పాఠశాలలో పౌలు బోధిస్తుండేవాడు. The whole Asia came to know about the Lord and the word of God. దేవుని యొక్క వాక్యాన్ని గురించి, ప్రభువుని గురించి ఆసియా ఖండం అంతా కూడా తెలియపరచబడింది. He was not preaching, he was discussing with people. వాస్తవంగా ఆయన బోధించట్లేదు, ప్రజలతో వాదిస్తుండేవాడు, దేవుని వాక్యాన్ని చర్చిస్తుండేవాడు. Whole Asia came to know about the Lord. ఆసియా అంతట్లో కూడా ప్రభువుని గురించి తెలియపరచబడింది. Some people have church for 40 years, 30 years. కొంతమందికి 30 ఏళ్ల నుంచి లేక 40 ఏళ్ల నుంచి ఒక ప్రాంతంలో చర్చ్ ఉంటుంది. Not even the neighbors come to know about the Lord, about this. ఆ ప్రక్క వీధిలో ఉన్నవాళ్ళు కూడా ప్రభువుని గురించి తెలుసుకోరు. Such a way they work. అంత అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళు. You must have God's method. గనుక దేవుని యొక్క పద్ధతి మనం తెలుసుకోవాలి. You study from the Acts of the Apostles. అపోస్తల కార్య గ్రంథంలోంచి మీరు చదవండి. They were meeting in the houses. వారు ఇళ్లలో, గృహాల్లో కలుసుకుంటున్నారు. They were worshiping God. వారు ప్రభువును సేవిస్తున్నారు. They came together as many people. అనేక మందిగా వారు వచ్చి, But in the weekdays, వారం దినాల్లో they were studying the word of God. దేవుని వాక్యాన్ని చదువుకుంటుండేవారు. They are worshiping God. ప్రభువును ఆరాధిస్తుండేవారు. And they had house meetings.
వారికి గృహకూటాలు జరుగుతుండే. Without any fellowship under authority, don't do any ministry. ఏ విధమైన సహవాసం అనేది లేకుండా నువ్వు పరిచర్య చేయొద్దు. Don't start off your own. ఏదో నా సొంత పని అని మొదలు పెట్టొద్దు. Don't divide the church. సంఘాన్ని చీల్చేయొద్దు. Don't create problem in the body of Christ. క్రీస్తు శరీరం అనే సంఘములో నువ్వు సమస్యలు సృష్టించొద్దు. You will not survive. అలా నీవు ముందుకు వెళ్ళలేవు. For sometimes you will fly like a heavenly man. కొంతకాలం నువ్వు చాలా అద్భుతంగా ఆకాశంలో ఎగిరిపోతా ఉంటావు. After some time you will come down. కానీ కొంత సమయం తర్వాత పూర్తిగా కింద పడిపోతావు. Always come under authority. ఎప్పుడు కూడా ఒక ఆత్మీయ అధికారం క్రింద ఉండడానికి ప్రయత్నించు. Sent by the authorities. అధికారంతో ఆత్మీయ అధికారంతో నువ్వు పంపబడాలి. Systematic reports must be there. నీ జీవితంలో సరి అయినటువంటి పద్ధతి ప్రకారంగా నివేదికలు సమర్పించాలి. You see all these things in the Bible. ఇవన్నీ కూడా మనం బైబిల్లో చదువుతున్నాం. It's the methods of God. అవి దేవుని యొక్క పద్ధతులు. Jesus Christ called his disciples. యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచాడు. Sent them to the field. వారిని పొలంలోనికి పంపించాడు. And directed them how to do ministry. దేవుని పరిచర్య ఎలా చేయాలో వారికి సరి అయినటువంటి ఆ యొక్క రీతిగా ఆయన బోధించాడు. Where they are supposed to go. వారు ఎక్కడికి వెళ్ళాలి? What kind of things that they must carry. ఏ విషయాలను ఏ వస్తువులు వారు తీసుకువెళ్ళాలి? How to cast out demons. ఎలా దయ్యాలను వెళ్ళగొట్టాలి? If people do not accept them, what they are supposed to do. ప్రజలు సువార్తను అంగీకరించకపోతే ఏం చేయాలి? Jesus laid out all the methods to do ministry. కనుక పరిచర్య చేయడానికి యేసు ప్రభు అన్ని విధాలైన పద్ధతులను ఆయన స్థిరపరిచాడు, నియమించాడు. After doing ministry they came back. వారు సేవ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేవారు. Reported to Jesus. యేసు ప్రభుకు చెప్పేవారు. And said, Jesus, we are really enjoying the ministry. Even the demons obey. అబ్బా పరిచర్యలో మాకు ఎంత సంతోషంగా ఉందో, దయ్యాలు మేము ప్రార్థన చేస్తే గడగడ వడికి పారిపోతున్నాయని చెప్పారు. Jesus said, don't rejoice over the demons are leaving. Better be careful, your names are written in the యేసు ప్రభు ఏమన్నాడంటే, దయ్యాలు మీకు వణికి భయపడి పారిపోతున్నాయని కాదు సంతోషించాల్సింది, మీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉన్నదన్న దానికి సంతోషించండి. You can cast out demon, don't lose your life. That's the most important. నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టొచ్చు కానీ నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని, నీ రక్షణ పోగొట్టుకోవద్దు. That is what they were reporting to Jesus. అయితే యేసయ్యకు వారు ఇచ్చిన రిపోర్ట్ అది. Jesus corrected those things. యేసు ప్రభు కొన్ని విషయాలను సరిచేశాడు. Rejoice, your name is written in the Lamb book. మీ పేరు జీవ గ్రంథమందు రాయబడిందని సంతోషించండి. Many people cast out demons. అనేక మంది దయ్యాలను వెళ్ళగొడతారు. They lose their soul. వాళ్ళ యొక్క ఆత్మను పోగొట్టుకుంటారు. Don't lose your soul. కనుక నీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. Give reports. నీవు జరిగింది ఏంటో చెప్పాలా. Don't give false report. తప్పుడు రిపోర్ట్లు ఇవ్వద్దు. Give right report. సరి అయినటువంటి రిపోర్ట్ ఇవ్వాలా. You do according to the methods of God. కనుక దేవుని యొక్క పద్ధతి చొప్పుననే దేవుని పరిచర్య చేయాలి. God will bless your ministry. దేవుడు మీ పరిచర్యను దీవిస్తాడు. If you completely obey to the voice of the Holy Spirit. పూర్తిగా నీవు పరిశుద్ధాత్మని స్వరానికి లోబడితేనే, if you do the methods of God, దేవుని యొక్క విధానాన్ని అనుసరిస్తేనే, in different places God acts differently. వేరు వేరు స్థలాల్లో వేరు వేరు పరిస్థితుల్లో దేవుడు వేరు వేరు విధానాల్లో పనిచేశాడు. You must listen. మీరు అర్థం చేసుకోవాలా. Jesus never used one method. యేసు ప్రభు ఎప్పుడు ఒకే పద్ధతి అనుసరించలేదు. He used the words and methods in different places in different ways. ఆయన మాటలు గాని, ఆయన పద్ధతులు గాని ఒక్కొక్క పరిస్థితుల్లో, ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రీతిగానే ఉపయోగించాడు. You must get the guidance and do your ministry according the purposes of God. అందుచేత దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా దేవుని పని మనం చేయాలి. Here you see, you must use God's method. కనుక దేవుని విధానాన్ని మనం అనుసరించాలనేది మనం చూస్తున్నాం. When Paul and Silas were going to the ministry, పౌలు శీలలు పరిచర్యలో వెళ్తున్నప్పుడు there was opposition. అక్కడ వ్యతిరేకత వచ్చింది. There was a magician. అక్కడ ఒక గారడి వాడు ఉన్నాడు. He stopped the people listening to the gospel. ప్రజలు దేవుని వాక్యము వినకుండా అతడు ఆపు చేస్తున్నాడు. You will always face opposition. మనం ఎప్పుడూ కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటాం. If you don't face any opposition in your ministry, నీ పరిచర్యలో నీకు అసలు వ్యతిరేకత అనేది రావడం లేదు అంటే, if people are not criticizing you, especially your wife, ప్రజలు నిన్ను లేకపోతే నీ భార్య కూడా నిన్ను విమర్శించట్లేదంటే, they are not criticizing your children, నీ పిల్లల్ని వారు విమర్శించట్లేదంటే, they are not criticizing your ministry, నీ పరిచర్యను, నీ యొక్క పరిచర్యను వాళ్ళు ఎవరు విమర్శించట్లేదంటే, there is no opposition, అసలు వ్యతిరేకత లేదు నీ పరిచర్య కంటే, something wrong with your ministry. నీ పరిచర్యతో ఏదో పొరపాటు జరుగుతుంది, నీ పరిచర్య సరిగా లేదని అర్థం. People must criticize you. ప్రజలు నీ పరిచర్యను తప్పనిసరిగా విమర్శించాలా. People must oppose you. ప్రజలు నీకు వ్యతిరేకంగా రావాలి.
Dear people of God, ప్రియ దేవుని ప్రజలారా, when the problem comes, సమస్య వచ్చినప్పుడు God is under control. దేవుడు Hallelujah. అన్నిటిని స్వాధీనంలో He ఉంచుకుంటాడు. is sitting still on the throne. ఆయన ఇంకా సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తున్నాడు. Nobody can shake even the hair of our head. ఎవ్వరు కూడా మన తల వెంట్రుకను కూడా తీయలేరు. There will be multiplication. Amen. ఎందుకంటే విస్తరణ ఉంటుంది. So హల్లెలూయా. opposition will be there. వ్యతిరేకత అనేది ఉంటుంది. But you must be under the anointing. అయితే మీరు అభిషేకము క్రింద ఉండాలి. Must meet the devil with boldness. ధైర్యముతో అపవాది కార్యములను మనం ఎదుర్కోవాలి. You must preach a strong word when God comes with an anointing. దేవుని యొక్క అభిషేకము నీ మీదకు వచ్చినప్పుడు బలమైన దేవుని వాక్యాన్ని బహు బలముగా నువ్వు బోధించాలా. Without anointing, don't speak a strong word. People will leave. నీకు అభిషేకం లేకుండా, అభిషేకం లేనప్పుడు బలమైన మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. Do not throw stones at people all the time. ఎప్పుడు కూడా ప్రజల మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేయొద్దు. But when God comes upon you, you just begin what God speaks to you. దేవుడు నీ మీదకు వచ్చినప్పుడు, దేవుని అభిషేకం వచ్చినప్పుడు దేవుడు నీకు ఏం సెలవిస్తున్నాడో అది నువ్వు మాట్లాడు. Must receive an anointing. కనుక అలాంటి అభిషేకం మనకు కావాలి. Do not afraid of people. ప్రజలకు భయపడవలసిన పని లేదు. Preach the truth. సత్యాన్ని బోధించండి. That will set the people free. ఆ సత్యము ప్రజలకు స్వతంత్రులుగా చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Use God's anointing. Use the call of God and methods of God. దేవుని యొక్క అభిషేకాన్ని మీరు వాడుకోనండి. దేవుని యొక్క పిలుపును కలిగి ఉండండి. దేవుని పద్ధతులను, దేవుని యొక్క విధానాన్ని అనుసరించండి. Finally, you must know the times of God. చివరిగా దేవుని యొక్క కాలములను మనం గుర్తించాలి. You must know the times of God. దేవుని కాలములను, దేవుని సమయములను. Wait upon God and God will say move, then you move. దేవుని యొక్క సమయం కొరకు నువ్వు కనిపెట్టి నువ్వు ఎప్పుడు కదలాలో దేవుడు చెప్పినప్పుడు నువ్వు కదలాలి. Do these things and God will definitely be with you. ఇలా మీరు చేసినట్లయితే నిశ్చయముగా దేవుడు మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. God will touch people. God will bring many people when the right time comes. సరి అయిన సమయం వచ్చినప్పుడు అనేక మందిని దేవుడు మీ వద్దకు తీసుకొస్తాడు. Many times I suffered, many times people never came to my church. అనేక సార్లు చాలా వేదన పడేవాడిని. ప్రజలు వచ్చేవారు కాదు సంఘానికి. Sometimes some people come 10, 40, 50, but sometimes people don't come. కొన్నిసార్లు 40 మంది 50 మంది వచ్చేవారు. కొన్నిసార్లు ఎవరు కనిపించేవారు కాదు. Sometimes your church will never grow. It will reach 100 or 200. It will stay there for some time. కొన్నిసార్లు ఒక 100, 200 మంది వచ్చిన తర్వాత నీ సంఘం ఇక ఎదగదు, అక్కడే స్తంభించిపోయినట్టుగా అనిపిస్తుంది. I have gone through all these problems. ఈ పరిస్థితులన్నీ కూడా నేను వెళ్ళాను. Sometimes good people leave your church, కొన్నిసార్లు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు చర్చి విడిచి వెళ్ళిపోతారు. but stay in the call of God. కానీ దేవుని యొక్క పిలుపులో మీరు నిలిచి ఉండండి. Do the ministry according to the methods of God. దేవుడు మీకు ఇచ్చిన పద్ధతిలో దేవుని పరిచర్య కొనసాగించండి. Be strong and be bold and preach according to the word and according to the power of the Holy Spirit. బలవంతులుగా ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి. దేవుని యొక్క వాక్యము, దేవుని అభిషేకంతో బోధించండి. As a God's timing is there. దేవుని సమయం అనేది ఒకటి ఉందండి. God will bring people to your church. ప్రజల్ని నీ సంఘానికి దేవుడు తీసుకొస్తాడు. God will fulfill your vision. దేవుడు నీ దర్శనాన్ని నెరవేరుస్తాడు. God will definitely bless your ministry. దేవుడు తప్పనిసరిగా మీ పరిచర్యను ఆశీర్వదిస్తాడు. I really do not know how to explain how my churches have grown నా up. సంఘం ఎలా ఎదిగిందనే దాన్ని నేను వివరించడానికి నాకు చేత కాదు. I can say only it is God's blessing. It's God's timing for India. ఇది భారతదేశానికి దేవుని సమయం, భారతదేశాన్ని దేవుడు ఆశీర్వదించే సమయం అని చెప్పగలను. Jesus always moved according to his father's timings. యేసయ్య ఎప్పుడు కూడా తన తండ్రి సమయానికి అనుగుణంగా నడుచుకునేవాడు. You must obey God's timing in your life. నీ జీవితంలో దేవుని సమయాన్ని నీవు లోబడాలి. When you see how people get saved and come to my church, I really do not know. ప్రజలు ఎలా రక్షింపబడి నా సంఘానికి వస్తున్నారో నేను నిజంగా నాకు తెలియదు. Last month I met a person. గత మాసంలో ఒక వ్యక్తిని కలుసుకున్నాను. He's a top official in the government. ఆయన ప్రభుత్వంలో చాలా ఉన్నత అధికారి. And he wanted to see me for a long time. చాలా కాలంగా ఆయన నన్ను కలవాలని అనుకుంటున్నారట. Finally I met him. చివరిగా నేను కలిశాను. He shared his life with me. ఆయన జీవితాన్ని నాతో పంచుకున్నాడు. He said when he was when he was 4 years old, తను 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు he committed himself to join Hinduism. మరి హిందూయిజం దాంతో కలవడానికి తాను అప్పగించుకున్నాడు.
So he has totally dedicated to Hinduism. తన జీవితాన్ని పూర్తిగా హిందూయిజంకి అప్పగించుకున్నాడు. His own brother is a Pentecostal pastor. తన సొంత అన్నగారు ఆయన పెంతెకోస్తు పాస్టర్. His parents were Christian. తల్లిదండ్రులు క్రైస్తవులు. He became a Hindu. అతనేమో హిందూగా మారాడు. Every week 5 o'clock he will go to Tirupati. Every Sunday at 5 o'clock he will be in Tirupati. ప్రతి వారం ప్రతి ఆదివారం 5 గంటలకు తిరుపతిలో ఉంటాడు. He was so attached with those gods. ఆ యొక్క దేవుళ్ళతో ఆ దేవతలతో చాలా దగ్గర అయిపోయాడు. Called his mother, said like this. తన తల్లిని పిలిచి ఇలా చెప్పాడు. If at all there is a situation comes to me to accept Jesus Christ, I will commit suicide. ఒకవేళ యేసు ప్రభువును అంగీకరించవలసిన పరిస్థితిగా నాకు వస్తే వెంటనే నేను ఆత్మహత్య చేసుకుంటాను When he అన్నాడు. comes to Tirupati, he crosses by our church. ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు మా యొక్క ఆలయాన్ని దాటి A lot వెళ్తాడు. of people will be crossing the road. చాలా మంది ఆ రోడ్డు దాటి వెళ్తారు. There will be traffic jam. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. He used to curse the church. అక్కడ చర్చిని చాలా Why in the శపిస్తుండేవాడు. world people go to this church? ఎందుకు ప్రజలు ఈ చర్చికి వెళ్తున్నారు? Why people come with the car and they go to church? ఎందుకు ప్రజలు ఈ విధంగా వచ్చి చర్చికి వెళ్తున్నారు He అనేవాడు. used to curse ఆ విధంగా శాపనార్థాలు పెట్టేవాడు, and go. వెళ్ళేవాడు. But 3 or 4 months ago, 3-4 నెలల క్రితం he got a pain in his neck. తన మెడ మీద బాగా నొప్పి వచ్చింది. He was totally paralyzed. పూర్తిగా చచ్చుబడిపోయినట్టు అయిపోయాడు. Full of pain. చాలా బాధతో ఉన్నాడు. Unbearable pain. భరించలేని బాధ. He wanted to commit suicide. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. Took a robe and put it in the fan. He was hanging. ఆ ఫ్యాన్కి తాడు కట్టి వేలాడుతున్నాడు. The servant girl saw that and saved his life. ఆ పని పిల్ల చూచింది ఆ దృశ్యాన్ని, అతని ప్రాణాన్ని రక్షించింది. He was lying on the bed, పడక మీద పండుకున్నాడు, cursing his life. తన జీవితాన్ని తాను శపించుకుంటున్నాడు. Suddenly a scripture appeared before him. అకస్మాత్తుగా ఒక వాక్య భాగం తనకు కనిపించింది. He saw the scripture. ఆ లేఖనాన్ని చూస్తున్నాడట. All those people who have got a heavy laden burden, come to me, I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాననే మాట He కనబడుతుంది. said, I hated this scripture. ఈ వాక్యాన్ని నేను ద్వేషించాను అంటున్నాడు. Why this scripture comes before? ఎందుకు నాకు ఇది కనబడుతుంది? The same time a phone call went from our church to talk with this man. అదే సమయంలో మా చర్చి నుండి ఆ వ్యక్తితో మాట్లాడటానికి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. Somebody gave this number. ఎవరో ఈ నంబర్ ఇచ్చారు. So they called him. మా సంఘం నుంచి Asked అతను him to పిలిచారు. come to the church. Asked him to come to the church. చర్చికి రమ్మని పిలిచారు. He said, I will never come to the church. నేను చర్చికి రానంటే రానన్నాడు. I'm lying. I'm going to die. నేను ఇక్కడ చావబోతున్నాను. I can't even move my hand. నా చేతులు కూడా కదపలేను నేను. But they said, you must come here. అయితే నువ్వు తప్పనిసరిగా రావాలి అని వాళ్ళు So చెప్పారు. he took his car. Some people took him and he was in the car, in a bed. They brought him over there. కొందరు తీసుకుని ఆయన కారులో వేసి చర్చికి తీసుకొచ్చారు. And he came inside. చర్చికి వచ్చాడు. An ordinary believer met him. ఓ సామాన్యమైన విశ్వాసి తనను కలుసుకోవడం జరిగింది. Talked with him. తనతో మాట్లాడి, He said, I want to talk with you half an hour. ఒక గంట నీతో మాట్లాడాలి, అరగంట సేపు నీతో He మాట్లాడాలి. said, I can't even stay here 5 minutes, man. నేను 5 నిమిషాలు కూడా ఇక్కడ ఉండలేను అన్నాడు. No, you must be here. లేదు లేదు, ఉండాలి నువ్వు You ఇక్కడ. must hear the gospel first. సువార్త వినాలి నువ్వు. He can't move anywhere now. నువ్వు ఎక్కడికి వెళ్తాకు వీల్లేదు. So he listened. విన్నాడు. They prayed. ప్రార్థన చేశారు. When they prayed, ప్రార్థన చేశారు. he raised both of his hands తన 2 చేతులు పైకెత్తాడు. and he stood up. నిలబడ్డాడు. God healed him totally. దేవుడు పూర్తిగా అతన్ని బాగు చేశాడు. And walked to the car. అతను మళ్ళా కారు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. Took the key. He drove the car to his home. కారు తాళం తీసుకుని తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. Who prayed? ఎవరు ప్రార్థన చేశారండి? Not the senior pastor. సీనియర్ పాస్టర్ కాదు. An ordinary person, believer. సంఘంలో ఒక సామాన్యమైన విశ్వాసి ప్రార్థన చేయడం And జరిగింది. he prophesied over this man. ఆ వ్యక్తికి ప్రవచనం చెప్పడం కూడా And జరిగింది. you are going to receive a letter from the chief minister. చీఫ్ మినిస్టర్ నుంచి నీకు ఒక ఉత్తరం వస్తుందని They చెప్పారు. are going to put you as a high officials of the government. నేను ప్రభుత్వంలో ఉన్నతమైన అధికారంగా నేను చేస్తారని. He went back to his home. తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. He received a letter from the chief minister, appointed as an advocate of the government. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. గవర్నమెంట్ పక్షంగా అడ్వకేట్ గా తనను అపాయింట్ చేయడం Now జరిగింది. he comes every week 5 o'clock to our church, sitting in a corner and listening to God. ఇప్పుడు ఆదివారం 5 గంటలకు వచ్చి ఆరాధనలో కూర్చొని ఒక మూలలో కూర్చొని దేవుని వాక్యం వింటుంటాడు. When
God's timings comes, God will bring any much people to your church. తగిన సమయంలో దేవుడు అనేక మందిని యొద్దకు తీసుకొస్తాడు. But be sincere in the work of God. దేవుని పనిలో మీరు యథార్థంగా ఉండండి. Keep the call of God in your life. దేవుని పిలుపును కాపాడుకోనండి. Do the methods of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క విధానాన్ని అనుసరించండి. Right time God will raise you up. సరి అయిన సమయంలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. Be faithful in little things. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండండి. God will anoint you to do greater things for God. గొప్ప విషయాలు దేవుని కొరకు చేయడానికి దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. Shall we lift our hand మనమందరం చేతులు పైకెత్తుదాం and pray? ప్రార్థన చేద్దాం. Shall we stand to our feet? దయచేసి అందరూ నిలబడండి. Hallelujah. హల్లెలూయా. Your ministry must begin from the Lord. ప్రభు యొద్ద నుండి నీ యొక్క పరిచర్య ప్రారంభం కావాలి. Your ministry must fit into the purposes of God. దేవుని యొక్క సంకల్పములో నీ యొక్క పరిచర్య ఉండాలి. You must receive the power of the Holy Spirit to do ministry. దేవుని పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందాలి. You must have the call of God upon your life. నీ జీవితముపై దేవుని యొక్క పిలుపు ఉండాలి. And you must do the methods of God. దేవుని యొక్క పద్ధతులనే నీవు అనుసరించాలి. The times of God will come and you will be blessed. నీ జీవితంలో తగిన సమయంలో దేవుని సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Lift your hand and praise God. చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. Thank you Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you Jesus. యేసు నీకు వందనాలు. Thank you Jesus. యేసు ప్రభువా నీకు వందనాలు. This scripture must really grip your heart these days. ఈ దినాల్లో ఈ యొక్క లేఖనము మీ యొక్క హృదయాలను అది పట్టుకొని ఉండాలి. Never forget the word of God. దేవుని వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు. Write it down and really pray with the Lord tonight. ఈ రాత్రి దాన్ని మీరు రాసుకోండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. Bring those points again and again to your mind. మీరు విన్నటువంటి అంశాలు మరలా మరలా మీ మనసులోకి తెచ్చుకోండి. Let it go deep into your heart. మీ హృదయంలో అంతరంగంలోనికి వెళ్ళేటట్లు God will చేయండి. bless you. దేవుడు మిమ్మల్ని God దీవిస్తాడు. will anoint you. దేవుడు మిమ్మల్ని God అభిషేకిస్తాడు. will give you the grace of God. దేవుడు తన కృపను మీకు And you విస్తరింపజేస్తాడు. will receive the anointing God upon your life. నీ జీవితంపై విస్తారమైన అభిషేకాన్ని మీరు God పొందుతారు. is going to change your ministry. దేవుడు నీ పరిచర్యలో మార్పులు God తెస్తాడు. is going to bless your నీ ministry. పరిచర్యను ఆయన ఆశీర్వదిస్తాడు. Time has come now. ఇదిగో సమయం ఇప్పుడే వచ్చింది. Time has come సమయం now. ఆసన్నమైంది. The blessing of the Lord is going to follow through your ministry. ప్రభు ఆశీర్వాదం నీ పరిచర్యను అనుసరిస్తుంది. Your family will be blessed. నీ కుటుంబం దీవించబడుతుంది. Your children will be blessed. పిల్లలు దీవించబడతారు. Your generation will be blessed. నీ తరము దీవించబడుతుంది. Your work and you going out and you coming in will be blessed. నువ్వు బయటికి వెళ్ళుట లోపలికి వచ్చుట నీ పని అంతా దీవించబడుతుంది. God is removing all the curses. దేవుడు శాపం అంతటిని తొలగిస్తున్నాడు. The blessing is going to follow ఇదిగో you. ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. We bind the darkness right now. ఇప్పుడే అంధకారాన్ని మనం బంధిస్తున్నాం. We bind the powers of evil one. ఇదిగో దుష్టుని యొక్క శక్తిని మనం There బంధిస్తున్నాం. must be liberty in the churches, oh God. ఇది నాడు సంఘములో గొప్ప విడుదల ఇవ్వండి There will ప్రభువా. be multiplication in the churches. సంఘములో గొప్ప విస్తరణ ఇవ్వండి. Glorify your name. నీ నామమును మహిమపరచుకో దేవా. Bless each and every one of us in a special way. ఈ రాత్రి ప్రత్యేకముగా మమ్మల్ని అందరిని If there ఆశీర్వదించండి. is any sickness in the body, ఎవరిలైనా వ్యాధి ఉన్నట్లయితే in Jesus' name, యేసు నామములో in Jesus' name, యేసు నామములో every sickness has to go. ప్రతి రోగము వదిలి వెళ్ళిపోవాలి. Every pain has to go. ప్రతి బాధ విడిచి వెళ్ళిపోవాలి. Every poverty must go. ప్రతి విధమైన పేదరికం వెళ్ళిపోవాలి. The blessing of God will follow through. దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. You will see the blessing of God. దేవుని దీవెన నీవు చూస్తావు. In Jesus' name we pray. యేసు నామములో Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless you.